హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ దివ్య. ఈరోజు నేను వైటమిన్ డి మన కంట్లో ఎలా యూజ్ అవుతది, వైటమిన్ డి ఇంపార్టెన్స్ ఏంటి మన కంటికి అనేది మాట్లాడతాను. సో, వైటమిన్ డి అనగానే మనందరికీ ఈ మధ్య కామన్‌గా వింటూ ఉన్నాము. చాలా మందికి డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉన్నాము. సో, ఎస్పెషల్లీ ఇండియాలో డెఫిషియన్సీ రేట్ ఆల్మోస్ట్ 70-90% ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొద్దిగా డెఫిషియన్సీ అయితే ఉంటుంది. సో, వైటమిన్ డి అనగానే మనకు కామన్‌గా తెలిసిందే. యూజువల్లీ అది బోన్ హెల్త్‌కి ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ ఉంటాము. సో, జాయింట్ పెయిన్స్ గానీ, బాడీ పెయిన్స్ గానీ, వీక్‌నెస్ ఇవన్నీ బికాస్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. కానీ కంటికి కూడా వైటమిన్ డి ఎంతో ఇంపార్టెంట్. సో, వైటమిన్ డి డెఫిషియన్సీలో మనము చాలా రకాల ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. సో, మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే డ్రై ఐ. సో, చాలా మందిలో వైటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళకి డ్రైనెస్ ఉంటుంది. మళ్ళీ డ్రైనెస్‌లో కూడా 2 రకాలుంటాయి. ఇవాపరేటివ్ డ్రైనెస్ అండ్ ఏక్వియస్ డెఫిషియన్సీ డ్రైనెస్. ఈ 2 రకాల డ్రైనెస్‌లు కూడా మనం వైటమిన్ డి డెఫిషియన్సీలో చూస్తా ఉంటాము. సెకండ్ థింగ్ ఈస్ కంట్లో పెయిన్. సో, కంట్లో పెయిన్ అనేది కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ ప్రూవెన్ దట్ వైటమిన్ డి డెఫిషియన్సీ మనకి డ్రైనెస్ ఉన్నా లేకపోయినా కంట్లో పెయిన్ అనేది కాజ్ చేస్తుంది. థర్డ్ థింగ్ ఈస్ ఇన్‌ఫ్లమేషన్. సో, ఇన్‌ఫ్లమేషన్ అంటే కన్ను ఇరిటేట్ అయ్యి రెడ్ అవ్వడము. ఇది కూడా మనం వైటమిన్ డి డెఫిషియన్సీలో చూస్తా ఉంటాము. సో, యాక్చువల్లీ ఏంటి అంటే మన కంటి టియర్స్‌లో మన బ్లడ్‌లో కన్నా ఎక్కువ వైటమిన్ డి ఉంటుంది. మనం కంటి టియర్స్ టెస్ట్ చేస్తే దేర్ ఈస్ హై డోస్ ఆఫ్ వైటమిన్ డి. అది ఎందుకు అంటే మన కంటి పైన ఉన్న లేయర్ ఎపిథీలియం అనే లేయర్ ఉంటుంది. సో, ఆ లేయర్ హెల్త్‌కి వైటమిన్ డి ఎంతో ఇంపార్టెంట్. సో, ఒక్కసారి డెఫిషియెంట్ అయ్యింది అంటే మన కంటి పైన ఉన్న సర్ఫేస్ మొత్తం ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. సో, సర్ఫేస్‌లోనే కాకుండా కంటి లోపల కూడా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొంచెము అగ్రవేట్ అయ్యి ఉంటాయి వైటమిన్ డి డెఫిషియన్సీలో. సో, ఇవే కాకుండా మెయిన్ ఇంకో పాయింట్ ఏంటి అంటే కెరటోకోనస్ అనే కండిషన్ మనము ఈ మధ్య చాలా వింటూ ఉన్నాము. సో, కెరటోకోనస్ కూడా చాలా కామన్‌గా వైటమిన్ డి డెఫిషియన్సీస్‌లో చూస్తూ ఉంటాము. లేదా ఆల్రెడీ కెరటోకోనస్ ఉండి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కెరటోకోనస్ ప్రోగ్రెస్ అనేది కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అదే కాకుండా మనము లేజర్ అంటే ట్రాన్స్ పీఆర్‌కే చేసినప్పుడు చాలా కొందరిలో మనము అప్పుడప్పుడు హేజ్ చూస్తా ఉంటాము. సో, ఎందుకు హేజ్ వస్తుంది అని మనము టెస్ట్ చేసి చూస్తే వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో, కంట్లో హేజ్ రాకుండా సర్జరీ తర్వాత కూడా వైటమిన్ డి మనం ఇస్తూ ఉంటాము. సో, రొటీన్‌గా కెరటోకోనస్ పేషెంట్స్‌కి, డ్రై ఐ పేషెంట్స్‌కి అండ్ పోస్ట్ లేజర్ హేజ్ ఉన్న పేషెంట్స్‌కి మనము ఎ ఎంతమందికి టెస్ట్ చేసినా వాళ్ళందరికీ డెఫిషియన్సీ ఉంటుంది. సో, మేము కంపల్సరీగా సప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాము ఇన్ దీస్ కండిషన్స్. సో, ఎవ్రీవన్ షుడ్ బి అవేర్ దట్ వైటమిన్ డి డెఫిషియన్సీ హాస్ అ వెరీ, వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఐ హెల్త్. అండ్ మనము రెగ్యులర్‌గా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వైటమిన్ డి చెక్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్.